ఒక ఏనుగు ఉందంట. ఆ ఏనుగు రాజు యుద్ధానికి బయలుదేరుతా ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా యుద్ధంలో పాల్గొంటూ ఉంటుంది. ఆ ఏనుగు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటిది అంటే, ఆ ఏనుగు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఏనుగు ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది కదా. రాజు ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా ఆ ఏనుగుని వెంటబెట్టుకొని వెళ్తూ ఉండేటువంటి వారు. ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం. కేరళ ప్రాంతంలో ఏదైనా ఉత్సవాలు జరిగితే మొట్టమొదటిగా ముందు పెట్టేటువంటిది ఏంటిదంట డానీ? ఏనుగులే కదా. ఏనుగులే. ఉత్సవం జరగాలి అన్నా ఏనుగుల మంద ముందు నడుస్తూ ఉండేది. దాని వెనక రాజు రథము కదులుతూ ఉండేది. ఒక ఏనుగు మాత్రం రాజుకి చాలా బాగా నచ్చింది. దీటైనటువంటి శరీరము, గంభీరమైనటువంటి స్వరాన్ని వినిపించేటువంటి ఆ తొండము, ఆ ఆజాను బాహుగా నడిచేటువంటి ఆ ఏనుగు అనేక యుద్ధాల్లో పోరాడింది. అనేక యుద్ధాల్లో ఆసాములు, మంత్రులు, కత్తి దూయగలిగినటువంటి వారు ఆ ఏనుగు మీద కూర్చొని ఉండగా ఏనుగు అనేక యుద్ధాల్లో భీకరమైనటువంటి కార్యాలను జరిగించి కొన్ని వేల మందిని అది చంపగలిగింది. చివరికి రాజు ఏదైనా ఉత్సవం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఏనుగుంది కదా, దాన్ని తోడుకొని రండి, దాని మీదనే నేను వెళ్తా ఉండాలని చెప్తా ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, దాదాపు 70-80 సంవత్సరాలు అయిపోయింది. ఆ ఏనుగు ముసల్దైపోయింది. కానీ దానిలో ఉన్నటువంటి సత్తువ ఏ మాత్రం తక్కువ కాలేదు. ఇక రాజు ఉత్సవానికి వెళ్తా ఉన్నాడు. రాజా ఏనుగు వైపు చూసి ఇప్పటికే 80-90 సంవత్సరాలు మీద పడింది, ముసలిదైపోయిందిలే, ఆ ఏనుగుని కష్టపెట్టబాకండి, దానికి ఏ పూట ఏ తిండి కావాలో దానికి మీరు ఇవ్వండి, కానీ ఆ ఏనుగుని మాత్రము బయటికి తిప్పబాకండి. ఎక్కడ పడిపోద్దో తెలియదు, ఎక్కడ నీరసించిపోతుందో తెలియదు, ఎందుకంటే ఓల్డ్ అయిపోయింది కదా అని రాజు వేరే ఏనుగుల మీద సవారీ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, దాదాపు 5-6 సంవత్సరాలు అయిపోయింది. ఆ ఏనుగు ఇక ఏ యుద్ధానికి వెళ్ళట్లేదు, ఏ ఉత్సవాలకి కూడా వెళ్ళట్లేదు. అదే ఆ ఏనుగుల షెడ్లో పడుకొని నీరసించిపోయి బద్దగించిపోయి కుప్పగూలిపోతున్నటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఒక దినాన ఏనుగు స్నానం చేయడానికి వెళ్తా ఉంటే అన్ని ఏనుగుల వెనక మంచిగా దీటైనటువంటి ఏనుగుగా ఇంతకుముందు నడిచేది. కానీ ఇప్పుడు 10 సంవత్సరాల దాకా లోపలే ఉంది కదా, దాని నడకలో తేడా వచ్చేసింది. నడకలో తేడా వచ్చి అడుగులు వేస్తూ మెల్లగా వెళ్తూ ఉంది, కళ్ళు మూసుకొని నడుస్తూ ఉంది. చివరికి కొంచెం ముందడుగు వేయగానే ఇట్లా పడిపోయింది. ఎక్కడ అంటే ఊబిలో పడిపోయి ఇక ఆ ఏనుగు లెగట్లేదు. ఆ ఏనుగు లెగనటువంటి స్థితిలో ఊబిలో చిక్కుకుపోయినటువంటి స్థితిలో ఉన్నది. ఇక రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా భయం పుట్టుకుపోయింది. ఎందుకంటే రాజు అత్యధికంగా ప్రేమించేటువంటి ఏనుగు ఇక ఊబిలోనికి కూరుకొని పోయింది. ఇది చనిపోయిందంటే రాజు మనల్ని ఇక ఉరి తీస్తాడు, మనకి ఇక పుట్టగతులు ఉండవు. ఆ ఏనుగుని బయటికి తీయాలని గుర్రాలని మిగతా ఏనుగులను అన్ని తోడుకొని వచ్చి ఎన్ని తాడులేసి లాగినా అది భీకరమైనటువంటి ఏనుగు కాబట్టి ఇంచు కూడా కదలట్లేదు. ఆ పెద్ద చైన్లన్నీ తెగిపోతా ఉన్నాయి. ఆ ఏనుగు మాత్రము బయటికి రావట్లేదు. చివరికి ఆ రాజ్యం నుంచి మంత్రి అటువైపుగా రథం మీద వెళ్తూ చూశాడంట. ఏనుగుని చూసి వెంటనే రథమాపే, ఇది రాజుగారి ఏనుగు కదా అనగానే అక్కడ ఉన్నటువంటి వారందరూ అవును నా పేలినవాడ, ఇది రాజుగారి ఏనుగే, కానీ ఊబిలో దిగిపోయింది, దాన్ని తీయాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే ఆ మంత్రి చెప్పినటువంటి మాట ఏంటిదంటే, దాన్ని ఎన్ని తాళ్ళు పెట్టి లాగినా అది బయటికి రాదు. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఏనుగులన్నింటిలో కూడా ఇది బలిష్టమైనటువంటి ఏనుగు. దాన్ని బయటికి లాగాలి అంటే ఒకటి మనం చెయ్యాలి. ఏంటిదంటే నేను కూడా తెచ్చుకున్నా, యుద్ధబేరి మోగించండి అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక బాకానాదము ఊదేటువంటి వారిని పిలువనంపించండి అనేసి అంటా ఉన్నాడు. డ్రమ్స్ వాయించేటువంటి వారిని, ఒక ఉత్సవం జరుగుతున్నప్పుడు ఏ విధంగానైతే డప్పులు కొడతారో యుద్ధబేరిని మోగించండి, ఆ బాకానాదము ఊదేటువంటి వారిని పిలిపించుకొని రండి అంటే వారందరూ కూడా పిలిపించుకొని వచ్చారు. బాకా ఊదేటువంటి వారిని, స్వరమండల సితారాల్ని ఊదేటువంటి వారిని, ఉత్సవం ఏ విధంగా జరుగుతుందో
ఆ సెటప్ మొత్తము దాని ముందున్నది. ఇక వాయిద్యాలు వాయించేటువంటి వారందరూ కూడా కూడుకొని వచ్చారు. ఆ ఏనుగు ఊబిలో పడిపోయి ఉన్నది. ఊబిలో పడిపోయి ఉంటే వారు చేసినటువంటి పని ఏంటిదంటే బాకా నాదాన్ని ఊదుతా ఉన్నారు. హల్లెలూయా! బాకా నాదాన్ని ఊదుతా ఉన్నారు. సియోనులో బాకా నాదం ఆ విధంగా బాకా నాదం వస్తా ఉన్నది. ఆ ఏనుగు వింటా ఉన్నది. హల్లెలూయా! అదే విధంగా సియోనులో బాకా స్వర నాదం. హల్లెలూయా! ఆ బాకా నాదం వినిపిస్తా ఉన్నది. ఆ ఏనుగు మెల్లమెల్లగా ఆ శబ్దాన్ని వింటున్నది. కుప్పగూలిపోయినటువంటి ఏనుగు, ఇక పడిపోయినటువంటి ఆ ఏనుగు, నీరసించిపోయినటువంటి ఏనుగు ఆ బాకా స్వరము వినిపిస్తా ఉంటే, ఆ బాకా స్వరము సియోనులో ఆ బాకా స్వరము బాకా నాదము వినిపిస్తా ఉంటే, రణబేరి దద్దరిల్లుతా ఉంటే, ఆ బాకా స్వరము విన్నటువంటి ఏనుగు భీకరిస్తూ లేచిందంట. హల్లెలూయా! పడిపోయినటువంటి కుప్పగూలిపోయినటువంటి ఆ ఏనుగు బాకా స్వరము వినగానే, ఆ సియోనులో బాకా స్వరము వినగానే విశ్వసించిన వాడు కలవరపడడు అన్నట్లుగా ఆ బాకా స్వరానికి లేచి నిలవబడిందంట. భీకరిస్తూ ఆ ఊబిలో నుంచి అడుగులు బయటికి వేసుకుంటూ వెంటనే బయటికి రావడంతోనే రాజు రాజభవనం నుంచి కదులుకుంటూ వస్తా ఉన్నాడంట. హల్లెలూయా! రారాజు మహారాజు, ఏంటి ఈ ధ్వని? నా రాజ్యంలో యుద్ధము జరుగుతుందా? ఆ స్వరము వినగానే రాజు బయలుదేరి వస్తా ఉన్నాడు. అక్కడి నుంచి ఇదిగో బలాన్ని కోల్పోయినటువంటి ఏనుగు బలాన్ని పుంజుకొని బయటికి లేస్తా ఉన్నది. హల్లెలూయా! మందిరంలోనికి దేనికి వచ్చారు అంటే, మందిరంలో ఇదిగో సియోనులో బాకా స్వర నాదము వినిపిస్తా ఉంటే కుప్పకూలిపోయినటువంటి వారు, ఆరోగ్యంలో, ఆర్థికంగా, ఆత్మీయకంగా కుప్పగూలిపోయినటువంటి వారు యెహోవా సన్నిధానంలో ఇదిగో బాకా స్వరము వినబడుతూ ఉండగా నూతన బలము చేత, నూతన అభిషేకము ద్వారా మీరందరూ నింపబడబోతా ఉన్నారు. నూతన ఉజ్జీవము చేత మీరందరూ నింపబడబోతా ఉన్నారు. జనులారా, నూతన బలం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును దేవా. అవును ప్రభు, అందుకే నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా. నూతన బలము ఇదిగో తన ప్రజల పైన ఈ రాత్రి పరలోక సన్నిధానములో నుంచి నూతన బలము, నూతన బలము ఇదిగో తన ప్రజలకైనా దయచేస్తూ ఉండగా కోల్పోయినటువంటి సమస్తాన్ని కూడా ఆ బాకా స్వరము వినిపిస్తూ ఉండగా ఆ ఏనుగు తిరిగి పొందుకున్నట్లుగా ఇదిగో బాకా స్వరము వినిపిస్తూ ఉండగా సియోనులో బాకా స్వర పరిచర్యల ద్వారా ఆయన వాక్యము వెదజల్లబడుతూ ఉండగా అది ప్రజలని ఉజ్జీవింప చేస్తూ ఉంటుంది. అది ఊబిలో కూరికిపోయినా సరే వారిని ఉన్నతమైనటువంటి శిఖరాల మీద లేవబెట్టగలిగినటువంటి స్వరమే ఈ బాకా స్వరము. హల్లెలూయా! ఈ బాకా స్వరము సాధారణమైనటువంటిది కాదు. ఇది ఎరికో గోడలని సహితము తుత్తనీయలుగా చేయగలిగినటువంటి స్వరము. హల్లెలూయా! హగ్గయి 1వ అధ్యాయము 4వ వచనము. 70 సంవత్సరాలు వరకు మందిరం లేదు, 70 సంవత్సరాలు వరకు స్తుతి ఆరాధన లేదు, 70 సంవత్సరాలు వారందరూ ఇదిగో ఈ ఏనుగు ఏ విధంగా కుప్పగూలిపోయిందో ఆ విధంగా కీర్తనకారుడు అంటూ ఉంటారు, మా సితారాలను నిరవంజి చెట్లకు తగిలించి ఈ బబులోన్లో నిన్ను ఏ విధంగా మేము స్తుతించగలం అంటూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథంలో వారు ఎండిపోయినటువంటి ఎముకల్లాగా మార్చబడ్డారు. వారికి ఇక జీవము లేదు, ఊబిలో కోరుకుపోయారు. 70 సంవత్సరాలు వారికి విడుదల లేదు. కానీ దానియేలు ప్రార్థన ద్వారా
వారందరూ బబులోను నుంచి విడుదల పొందుకొని వచ్చారు. ఆరాధనలు లేవు, ప్రార్థనలు లేవు, స్తుతి ఆరాధన లేదు. వారి స్థితి ఏ విధంగా మార్చబడిందంటే, ఆ ఏనుగు ఏ విధంగానైతే ఆ షెడ్లో కుప్పగూలిపోయిందో అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కుప్పగూలిపోయారు. వారికి ఏమి వినిపించాలి? ఈ మందిరము పాడయుండగా మీరు సరంబి వేసినటువంటి గృహాలలో, ఇళ్లలో నివసించడానికి ఇది సమయమా? దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మీ హృదయం అనేటువంటి మందిరము కట్టబడాలి, అందులో పరిశుద్ధాత్ముడు రావాలి. కానీ మీరేమో సరంబి వేసినటువంటి ఇళ్లలో నిశ్చింతగా ఉంటా ఉన్నారు. దేశము మీదికి దేశము, రాజ్యము మీదికి రాజ్యము లెగుస్తూ ఉంది. క్రైస్తవుడు దేవుని రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి అవసరత ఆసన్నము అతి త్వరలో ఉన్నది. మీరేమో సరంబి వేసినటువంటి గృహాలలో ఆరాధనలు లేక, ఆత్మీయత లేక కుప్పగూలిపోతా ఉన్నారు. హగ్గై ప్రవచిస్తూ ఉన్నాడు, ఇది సమయము కాదు, రండి మీరు ఇళ్లలో నుంచి ఆరాధించడానికి రండి. దేవుని సన్నిధానంలో నెహెమ్యా 9:8-10 అంటా ఉన్నాడు, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలాన్ని పొందుకుంటారు. ఇది బలాన్ని పొందుకునేటువంటి మాసము. ఈ మాసం అంతా కూడా దేవుని బలము మనల్ని నడిపించబోతా ఉన్నది. ఈ మాసం అంతా కూడా దేవుని మహోన్నతమైనటువంటి హస్తమే మన కుటుంబంలో భీకరమైన కార్యాలను జరిగించగలుగుతా ఉంటుంది. హల్లెలూయా. ఎజ్రా, నెహెమ్యాలు, అదే విధంగా హగ్గై, జకర్యాలు చేసినటువంటి పని ఏంటిదంటే, నెహెమ్యా కట్టించినటువంటి గోడల మీద ఎజ్రా నిలవబడి గాయకులందరినీ, బాకా స్వరము ఊదేటువంటి వారిని అందరినీ పిలుచుకొని వచ్చి బాకా స్వరము ఊదడము ప్రారంభించి ఉన్నాడు. హల్లెలూయా. ఇటు అటు గాయకులు స్వరమండలమును, సితారాలను, బాకాలని చేతులు పట్టుకొని ఉత్తర దిక్కున, దక్షిణ దిక్కున పోగు చేయబడినటువంటి వారై వారు వెళ్తా ఉండగా దేవుడు మహిమ కలిగినటువంటి కార్యాలని వారి ముందు జరిగిస్తా ఉన్నాడు. హల్లెలూయా. వారు బాకా ఊదుతా ఉండగా నిర్జీవం అయిపోయినటువంటి వారు బలాన్ని తెచ్చుకొని లెగుస్తా ఉన్నారు. హల్లెలూయా. వారు స్తోత్ర గీతాలు పాడుతూ ఉండగా బలహీనులైపోయినటువంటి వారు బలవంతులుగా నిలవబడతా ఉన్నారు. హల్లెలూయా. జకర్యాలు ఆయన అంటా ఉన్నాడు 2వ అధ్యాయం 13వ వచనంలో, బాకాస్వరము ఊదుతా ఉంటే జనులు బలాన్ని పొందుకుంటారు. రెండవదిగా రాజగృహములో ఉన్నటువంటి రాజు బయలుదేరి ఆ ఉత్సవానికి రావలసింది. జకర్యా 2:13లో రాయబడ్డటువంటి మాట, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఎక్కడి నుంచి అంట? యెహోవా ఆ రాజభవనమైనటువంటి తన పరిశుద్ధ సన్నిధానము, నివాసమును విడిచి ఆయనే వస్తా ఉన్నాడు. కాబట్టి జనులారా, మీరందరూ ఆయన సన్నిధిని మౌనులై ఉండండి. ద్వీపములారా, మీరందరూ కీప్ సైలెంట్. ఎందుకంటే నా జనులు బలాన్ని పొందుకొనబోతా ఉన్నారు. నా జనులు బలాన్ని పొందుకుంటా ఉన్నారు. ఇప్పటిదాకా వ్యతిరేకించినటువంటి వారు, ద్వీపాలలాగా మనల్ని చుట్టుపొట్టినటువంటి వారు, మనల్ని బాధించినటువంటి వారు నోరు ఇక మీదట ముయ్యబడుతుంది. ద్వీపములారా, మీరు మౌనముగా ఉండండి. ఎందుకంటే నా జనులిక బలాన్ని పొందుకొనబోతా ఉన్నారు. నా జనులిక నూతనమైనటువంటి బలాన్ని పొందుకొనబోతా ఉన్నారు. కొందరైతే రాజులని బట్టి, కొందరైతే అధికారులని బట్టి, కొందరైతే ధనాన్ని బట్టి, కొందరైతే వారికి ఉన్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి, కొందరైతే కండబలాన్ని బట్టి అతిశయిస్తున్నారేమో. కానీ మేమైతే యెహోవా నామముని బట్టి అతిశయపడదాం. హల్లెలూయా. మనకున్నటువంటి బలము, ఇప్పటి వరకు అద్భుతాలు జరిగించినటువంటి ఆ రారాజైనటువంటి దేవుడే. దావీదు అంటా ఉన్నాడు, మేమైతే ఇదిగో రాజులని బట్టి, రథాలని బట్టి, రౌతులని బట్టి అతిశయపడట్లేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఇశ్రాయేలు దేవుడు ఎర్ర సముద్రంలో ముంచివేసి ఉన్నాడు. నేటికి సజీవ సాక్ష్యమై గూగుల్లో కొడితే కొన్ని వేల సంవత్సరాల క్రితము మునిగిపోయినటువంటి రథాలు, రౌతులు, రాజులు మనకి కనిపిస్తూ ఉంటారు. కానీ దావీదు అంటా ఉన్నాడు, నేనైతే దేవుని నామాన్ని బట్టి అతిశయిస్తాను. ఎందుకంట మన అతిశయాస్పదము యెహోవా దేవుడే. మన అతిశయాస్పదము రారాజైనటువంటి దేవుడే. దేన్ని బట్టి మనం బలాన్ని పొందుకుంటాం?
జనులారా నూతనమైనటువంటి బలాన్ని పొందుకొనండి అన్నాడు. దేవుడు అనుగ్రహించేటువంటిది ఎప్పుడు కూడా నూతనంగా ఉంటుంది. దేవుడు మన్నాని నూతనంగా, ఏ రోజు మన్నా అదే రోజు నూతనంగా వారికి కురిపిస్తూ ఉన్నాడు. నూతనమైనటువంటి బలాన్ని దేవుడు మనకి అనుగ్రహించేటువంటి దేవుడు. రాజుల గ్రంథానికి వెళ్ళినట్లయితే 2వ రాజులు 2వ అధ్యాయం 12వ వచనంలో బలం కొరకు ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తి మనకి కనిపిస్తూ ఉంటాడు. అతని పేరే ఎలీషా అనేటువంటి దైవ సేవకుడు. అతన్ని నమ్ముకున్నటువంటి వాడు, అతని యజమానుడైనటువంటి వాడు ఏలియా అగ్ని రథాల మీద పరలోకానికి ఆరోహణమైపోతున్నటువంటి గడియలు ఆసన్నమయ్యాయి. ఇక ఏలియా వెళ్ళిపోతే ఎలీషాకి ఎక్కడిది బలం? ఇప్పటిదాకా నమ్ముకుంది ఆయనే మన బలము, ఆయనే నా బలము అని అతిశయించాడు. అద్భుత కార్యాలు ఏలియా చేస్తూ ఉంటే ఎలీషా వెంబడించాడు. కానీ ఎప్పుడైతే ఆరోహణమై వెళ్ళిపోయాడో బలం గురించి ఎదురు చూస్తున్నటువంటి ఎలీషా మాటలు ఈ విధంగా ఉన్నాయి. 2 రాజులు 2:12. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. హల్లెలూయా. నా తండ్రి, నా తండ్రి. అప్పటిదాకా ఎవరిని అడిగాడు? నా ఏలినవాడా, నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానని మనుషులని నమ్ముకున్నాడు. తన సేవకుణ్ణి నమ్ముకున్నాడు. తన సేవకుడైనటువంటి ఏలియానే వెంబడించాడు. ఏలియా, నేను ఇదిగో గిల్గాలులోకి వెళ్ళబోతున్నానంటే గిల్గాలికి వెళ్ళాడు. నేను ఎరికోకి వెళ్ళబోతున్నానంటే ఎరికోకి వెళ్ళాడు. తన సేవకుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. కానీ చివరిగా ఏమైనా పొందుకున్నాడంటే ఏమి కూడా పొందుకోలేదు. సేవకుల దగ్గర దొరికేటువంటిది ఏది లేదు. దొరికేది అంతా ఎక్కడుందంటే దేవుని పాదాల దగ్గర మాత్రమే. హల్లెలూయా. సేవకుడు ఖాళీ మీ గురించి ప్రార్థన చేయగలడు, కానీ అద్భుతాలు జరిగించేటువంటిది మాత్రము దేవుడు మాత్రమే, దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఏలియా కూడా మనలాంటి మనస్వభావము కలిగినటువంటి వ్యక్తే. ఆయన దగ్గర ఏది లేదు. కానీ ఎలీషా అప్పటిదాకా ఏలియాని నమ్ముకున్నాడు. చివరిగా ఏది పొందుకోలేదు. ఇక ఏడ్చుకుంటూ ఆయన ఏలియా వెళ్ళిపోయాడు. ఎలీషా ఆ యోర్దాను అవతల మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నాడు. ఇక తండ్రి, మా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములు రౌతులు, నా తండ్రి, మా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే. ఇప్పటిదాకా నా సేవకుని నమ్ముకున్నాను, కానీ ఇప్పుడు కేకలు వేస్తా ఉన్నాడు. నా తండ్రి, నా తండ్రి, ఇదిగో ఇశ్రాయేలు వారికి రథములు రౌతులు నీవే కనుక నాకు బలం కావాలి, నూతన బలం కావాలి. ఇప్పటిదాకా నా ఏలిన వాడిని అడిగాను, నా సేవకుని అడిగాను, ఐ ఫౌండ్ నథింగ్. ఇప్పటి వరకు నేను ఏది పొందుకోలేదు, కానీ ఇక నుంచి నిన్ను అడుగుతున్నాను, నాకు నూతన బలము దయచేయి ప్రభువా, నూతన బలము దయచేయి. ఒక్క అభిషేకం కాదు, ఎలీషా మీద ఉన్నటువంటి ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకము కంటే నాకు 2 అంతలు కావాలి అని దేవుని పాదాలు పట్టుకున్నాడు. వెంటనే దుప్పటి పడింది, 2 అంతల అభిషేకాన్ని పొందుకొని ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే దేవుని సన్నిధానంలో బలపరచబడాలి అంటే ఆయన నూతనమైనటువంటి జనులారా, నూతన బలాన్ని నేను మీకు ఇవ్వడానికి ఉన్నాను. నూతన బలాన్ని, నూతన ఆరోగ్యాన్ని, నూతన అభిషేకాన్ని నేను మీకు ఇవ్వడానికి ఉన్నాను. కానీ మీరేమో రాజులని నమ్ముకుంటా ఉన్నారు. మీరేమో యాజకుల దగ్గరికి, ఆ సేవకుడు చేయబెడితే నాకు అద్భుతం జరుగుద్ది, ఈ సేవకుడు ప్రార్థిస్తే అద్భుతం జరుగుద్దని పరిగెడుతున్నారు. కానీ నేను మీకు నూతనమైనటువంటి బలాన్ని ఇవ్వడానికే ఆ సిలువ పైన వేలాడాను. ఒక్కసారి నా దగ్గరికి వచ్చి చూడండి, నూతనమైనటువంటి బలాన్ని నేను మీకు అనుగ్రహించబోతున్నానని ఆయన వాక్యము సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినటువంటి ఎలీషా 2 అంతల అభిషేకం పొందుకున్నాడు. మీరు దుఃఖపడద్దు, కానీ యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. జనులారా, నూతన బలం పొందండి అన్నారు. ఎక్కడుంది బలం?
ఎక్కడుంది బలం? రాజుల్లో లేదు, రౌతుల్లో లేదు, తినేటువంటి ఆహారంలో లేదు. కానీ యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలాన్ని పొందుకుంటా ఉంటారు. హల్లెలూయా. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుని యందు ఆనందించుట వలన మనము బలాన్ని పొందుకుంటా ఉంటాం. హల్లెలూయా. దేవుని యందు ఆనందించుట ద్వారా మనము బలాన్ని పొందుకుంటా ఉంటాం. వర్షిప్ అనగా వర్త్ ప్లస్ షిప్ అంటే, వర్త్ అంటే విలువ కలిగినటువంటిది. కానీ విలువ కలిగినటువంటి ఆరాధనని దేవుని సన్నిధానంలో మనము సమర్పించలేకపోతున్నాం. ఆరాధన సమయంలోనే మనము బలపరచబడేది. యాజకుడు అనేటువంటి వాడు నీటి దాకా మిమ్మల్ని తీసుకొని వస్తూ ఉంటాడు. యాజకుడు అనేటువంటి వాడు దేవుని సన్నిధానము దాకా మిమ్మల్ని నడిపించగలుగుతాడు. కానీ నీరు తాగవలసినటువంటిది మాత్రము మీరే. బలం పొందుకోవాలంటే ఆ బల ప్రదాత దగ్గరికి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాం ఆరాధనలో. కానీ ఆయనని మీరు అడిగినప్పుడు మాత్రమే బలాన్ని పొందుకుంటా ఉంటారు. వర్షిప్ అనగా ఇట్ షుడ్ కంటైన్ వర్త్. అందులో జీవం ఉండాలి, అందులో వాల్యూ ఉండాలి, అందులో విలువ ఉండాలి. ఇదిలో ఆనందించుట వలన యెహోవా సన్నిధానంలో ఎక్కడ యెహోవా